గదిలో నుండి ఫోన్ రింగ్ అవుతున్న శబ్దం వినిపిస్తోంది. 2-3 రోజులుగా తాళం వేసిన గదిలోకి ఫోన్ ఎలా ఉంటుంది? కాదా ఆంటీ, ఫోన్ మోగడం నేను విన్నాను. కాదులే శాలు, అవతల వైపు వరండా నిండా మనుషులే, వాళ్ళలో ఎవరి ఫోన్ అయినా మోగిందేమోలే. చెప్తున్నా నమ్మకపోతే నేనేం చేయాలి? అయితే నువ్వు ఆ గది తలుపులు తెరిచి లోపలికెళ్ళి చూడు. పెద్ద డిటెక్టివ్ వచ్చింది. అక్క, ఫోటోగ్రాఫర్ వెయిట్ చేస్తున్నాడు, వెళ్దాం రా. సైరేంద్రి వదిన అది గదిలో ఊరికే కూర్చోదు, దానికి కావలసిన వాళ్ళందరితో మాట్లాడుతూనే ఉంటుంది. ఇప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. మా కొంపు ముచ్చడానికి ఇదంతా చేస్తున్నావా నువ్వు? నీకు నేను ముందే చెప్పాను కదా ఈ గదిలో నుండి ఎలాంటి చప్పుడు బయటికి రావద్దని. అయినా నువ్వేం చేసావు? గదిలో నుండి ఫోన్ మాట్లాడి గొడవ చేసావు. నేను కాసేపటి ముందే ఫోన్ స్విచ్ ఆన్ చేశాను. అది టీచర్కి కాల్ చేయడం కోసమే. నువ్వు చేసింది చాలా పిచ్చి పని. ఫోన్ రింగ్ అవ్వటం బయట అందరూ విన్నారు. గదిలో ఎవరో ఉన్నారని అనుమానిస్తున్నారు. పోలీసులు దీని నెంబర్ ట్రేస్ చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకి టవర్ లొకేషన్ అర్థమైపోయి ఉంటుంది. అయ్యో భగవంతుడా, ఈ దెయ్యాన్ని ఇక్కడికి తీసుకురావాలన్న దుర్బుద్ధి మా ఆయనకి ఏ వేళలో కలిగిందో ఏంటో. నా మీద కేసేమీ లేదు, ఆయన కేసు పెట్టలేదని టీచర్ చెప్పారు. దీనికి ఎవరెవరు ఫోన్ చేశారో ఎవరికి తెలుసు? నాకు తెలియాలి ఇది ఇప్పుడు చెప్పింది అబద్ధమా నిజమా అని. శ్రీజ, దాని ఫోన్ తీసుకుని చూడు, ఇది ఎవరెవరికి ఫోన్ చేసిందో. జయ నీకేమైనా ఫోన్ చేశాడా? శ్రీలక్ష్మి దగ్గర నెంబర్ తీసుకుని నాకు ఫోన్ చేశారు 1-2 సార్లు. అంటే మీ మధ్య మాటలున్నాయి కాదు? పెళ్లికి పిలవడానికి జైబాబు చేశారు. వదినా, ఒకసారి చూడు, ఇది మాట్లాడింది జయకృష్ణతోని. కాదు, నేను జైబాబుతో మాట్లాడలేదు. మరి జైబాబు ఎవరే? వాడి నెంబర్ కాదా ఇది? చెప్పవే, నువ్వెక్కడున్నావని వాడితో చెప్పావా? జైబాబు చేసిన వెంటనే నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. నా మొహం వంక చూస్తూ కూడా అబద్ధం చెప్తావా? ఆగొదినా, అనవసరంగా అరిచి గొడవ చేయకు వదినా. ఈ గదిలో నుండి శబ్దం వస్తే మనకే ప్రాబ్లం. ఇదిగో, ఇప్పుడు మనం చాలా తెలివిగా ఉండాలి. దీనికి ఎటువంటి నష్టం ఉండదు, ఉంటే లాభమే ఉంటుంది. చెప్పేది అర్థం చేసుకో. దీని ఫోన్ మన దగ్గరే ఉంటుంది. రా రా, నీకు పచ్చి మంచినీళ్ళు కూడా ఇచ్చేది లేదు చెప్తున్నాను. రావదినా, రమ్మంటున్నానా? రా వెళ్దాం. బావుంది. పెళ్లి కొడుకు ఇక్కడ కూర్చున్నారా? అక్కడెవరెవరో మీకోసం అడుగుతున్నారు. నేను పిలిచిన వాళ్ళెవరూ రాలేదు. ఇక నేను ఎవరి కోసం నవ్వు తెచ్చుకొని కిందికి రావాలి? కనీసం ఇక్కడైతే ప్రైవసీ అయినా ఉంటుంది.
అయినా నువ్వు వచ్చినట్టు నాకు ఇంతవరకు తెలీదు. జయబాబా నువ్వు ఇక్కడే ఉంటే కింద జరిగే కార్యక్రమాలన్నీ నీకెలా తెలుస్తాయి? నేనొచ్చి చాలాసేపు అయింది. జయబాబా కింద కనబడలేదేంటా అని మేడ మీదకొచ్చాను. జయబాబా నీ మొహంలో పెళ్లి సంతోషం ఏమీ లేదేంటి? సంతోషించడానికి ఏముందని? ఏమీ లేదా? నువ్వు చెప్పింది నిజమే. కావాలనుకున్న పిల్ల జీవితంలోకొస్తుందంటే అది సంతోషంగా అనిపిస్తుంది. ఇక్కడిప్పుడు అలా జరగట్లేదు కదా. నువ్వే ఉద్దేశంతో అలా అన్నావు శాలిని? ఊరుకో జయబావా. నేనుండేది బెంగళూరులోనే అయినా నాకు అన్ని విషయాలు తెలుస్తాయి. మానసితో పెళ్లి నిశ్చయం చేసినప్పుడు కూడా నీ మనసులో తులసే ఉంది కదూ? ఆ పెళ్లి అలా ఆగిపోవడం ఒక అదృష్టమని నువ్వు అనుకున్నావు. ఏం చేస్తాం, ప్రేమించిన అమ్మాయి నీకు దొరకడం లేదు. నాకనిపిస్తోంది ఎవరిదో శాపం నీకు తగిలిందేమో అని. నువ్వు కొంచెం ఆపు శాలిని. నేను చెప్పకపోతే ఆగిపోతుందా జయబావా? అది నువ్వు ఒప్పుకోలేకపోతున్నావంతే. అందుకోసం నా మీద కోప్పడితే లాభమేముంది? తులసికి నీకు ఉన్న సంబంధం ఎప్పటికైనా శైల టీచర్కి తెలుస్తుంది కదా. అది దాచిపెట్టడం నీ వల్ల కాదు. గరికపాటికి వెళ్ళి తులసిని తీసుకురావడానికి నువ్వు చేసిన ప్రయత్నాలన్నీ నాకు తెలుసు. శైలా టీచర్కి ఇది తెలిస్తే క్షమిస్తుందని నీకనిపిస్తుందా? నీకిప్పుడేం కావాలి అది నువ్వే చెప్పు. తులసి విషయాలన్నీ శైలాకి తెలుసు. నేనవన్నీ శైలాతో చెప్పాను. అన్ని విషయాలు చెప్పేంత ధైర్యమేమీ నీకు లేదు. చూడు, నేనిప్పుడు నీతో వాదించలేను. మనసులో ఒక అమ్మాయిని పెట్టుకొని ఎంతకాలం నువ్వు మరో అమ్మాయితో జీవితం గడపగలవు? అది తెలుసుకోవాల్సిన విషయమే. ఏదోలే, నేను వెళ్తున్నాను. నేననుకున్నాను ఫోన్ మాత్రమే ఎక్కడుందని. ఫోన్ మర్చిపోయి వెళ్లారేమో అని అనుకున్నాను. ఆగు. స్మితని ఒకసారి రమ్మని చెప్పు. నేను తనతో కొన్ని విషయాలు మాట్లాడాలి. చంద్ర నన్ను పిలిచారా? ఎందుకు చంద్ర?
ప్రత్యేకంగా తెలుసుకోవడానికేం కాదు. నేను ఇక్కడికి నేను రమ్మని చెప్పింది నీతో మాట్లాడాలని. ఇప్పుడు ఏం జరిగిందని? ఏమీ జరగకూడదనే. నువ్వు తిరిగి కటారికి వెళ్ళిపో. అదేంటి చంద్ర, ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు? నాన్నని చూసుకోవడానికి అక్కడ ఎవరూ లేరు. వంట పనికి ఇప్పటి వరకు మరొకరిని పెట్టుకోలేదు. నాన్నకి ఏం కావాలో నీకే తెలుసు. నువ్వైతే కావలసినట్టు ఇంట్లో అన్నీ చూసుకుంటావు. నన్ను వెళ్ళిపోమ్మంటున్నారా? వెళ్ళిపోమని చెప్పడానికి నిన్ను మా ఇంటికి వెళ్ళమంటున్నాను. ఇక్కడ నువ్విక వద్దని అంటున్నాను. చంద్ర, మీలో మార్పు నేను గమనిస్తూనే ఉన్నాను. మీ జీవితంలో నుండి నన్ను ఇప్పుడు దూరం చేస్తున్నారని నాకు తెలుసు. నాకెప్పటికైనా ఒక భార్య కావాలి. ఆ స్థానానికి నువ్వు రాలేవని నీకూ తెలుసు కదా. నా బిడ్డలు తన కడుపులో పెరుగుతున్నారు. తన ముందు నేను ఓడిపోయింది అక్కడే. నా జీవితంలో నేను తనకు విలువ ఇవ్వకపోయినా నా బిడ్డల్ని కాదని అనుకోగలనా? నా నెత్తురు కదా. నా ఆత్మ శరీరం రెండూ కలిసే మానసి కడుపులో ఊపిరి పోసుకున్నాయి. వాళ్ళని వద్దనుకోవడం నా వల్ల కాదు. ఇంకా పిచ్చిపట్టిన వాడిలా ప్రతీకారం అంటూ తిరిగితే నేనిక మనిషినేనా? ఆ చంద్ర ఇప్పుడు చచ్చిపోయాడు. నాన్న చెప్పిన మాట వినాలి. ఆయన్ని ఎదిరించలేను. నన్ను నాన్న ఎంత ప్రేమిస్తున్నాడో నాకు తెలుసు. నా 12వ ఏటే అమ్మ చనిపోయింది. ఇంకొక పెళ్లి చేసుకోవడానికి నాన్న ఇష్టపడకపోవడం నా భవిష్యత్తు కోసమే. సవతి తల్లి వల్ల కొడుకు కష్టాలు పడతాడేమో అని భయపడి. అలాంటి నాన్నని పిల్లలు నాకు వద్దని బాధ పెట్టడం నా వల్ల అవుతుందా? ఆ ప్రేమని నేను నా పిల్లలకి పంచాలి కదా. నేను బాధపడటానికి ఏమీ లేదు. మీ జీవితాన్ని దూరంగా నిలబడి చూడగలిగే విధే నాకుందని నాకు తెలీదా? ఎన్నో వేదనలు అనుభవించింది మానసి. దేవుడు తనని అనుగ్రహించాడు అనడానికి ఆధారమే వరంగా తన కడుపులో ఆ కవల పిల్లలు. తనని ఇంకెప్పుడు బాధ పెట్టకుండా మీరు తనతోనే జీవితం గడపాలి. నేను ఈ ఇంట్లో పని మనిషినే. నువ్వు కటారింట్లోనే ఉండొచ్చు. మానసి వాళ్ళ అమ్మ ఇక్కడుంది కాబట్టి నేను తనని తీసుకొని అక్కడికి రాలేను. నేను చెప్పింది ఇష్టం లేక వెళ్ళిపోవాలని నువ్వు అనుకుంటే అది నీ ఇష్టం. నీకు కావలసినంత ఇచ్చి పంపిస్తాను. నువ్విప్పుడెక్కడికి వెళ్తున్నావు? బ్యాగ్తో ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తోంది. నేను వెళ్ళిపోతున్నాను మానసి. వెళ్ళిపోతున్నాను అంటే చంద్ర నిన్ను పిలిచింది అందుకోసమేనా? అవును. ఇక నా సేవలిక్కడ లేవు.
కటారి ఇంటికి వెళ్ళిపోమని చెప్పారు. నాకు స్మిత పోటీ కాదని ఇంతకు ముందు తెలియలేదు. కటారిలో ఒక భార్య స్థానంలో ఉండి నాకు దక్కని ఆ పదవిని నీకు చంద్ర ఇచ్చారు. సహించలేక ఏదైనా అన్నానేమో కాని నాకు నీ మీద ఎలాంటి శత్రుత్వం లేదు. నాకు తెలుసు. అందుకే నా మనసులో నాకు నీతో ఏదో బంధం ఉందని అనిపించేది. నువ్వు మనసు మార్చుకుంటే ఇక్కడే ఉండు. ఒక ఆడది పాడయ్యేది అలా అవ్వాలని ఆమె అనుకున్నప్పుడు మాత్రమే. ఆ విధంగా నువ్విక్కడ ఉండగలిగితే ఇక ఎప్పటికీ నేను అనుమానించను. బయటి వాళ్ళ ముందు ఎంత కాదని చెప్పినా మనసులో మాత్రం ఎక్కడ చంద్రతో జీవితం గడపాలన్న కోరిక నాకుండేది. అది ఏ ఆడదానికైనా అనిపించేది మానసి. నేను మొదటిసారి చూసిన మగవాడు చంద్ర. నిన్ను పెళ్లి చేసుకునే విషయం వచ్చినప్పుడు అది పగ తీర్చుకోవడానికి అని నాతో చెప్పారు. నీ దగ్గరికి వెళ్ళమని చెప్పిన ప్రతిసారి చంద్ర మనసేంటో తెలుసుకోవడానికి ప్రయత్నించాను. కానీ చంద్ర మనసులో ఉద్దేశం తెలిసినప్పుడు నేను కూలిపోయాను. మానసికి జీవితం దొరుకుతుందని తెలిసినప్పుడు సంతోషంగా ఉంది. అది దేవుడి నిర్ణయమే అని నేను అనుకుంటున్నాను. కవల పిల్లలకి తల్లివి కాబోతున్నావు కాబట్టి నిన్ను నిర్లక్ష్యం చేయడం ఇక ఎవరి వల్ల కాదు. ఇప్పుడు అయ్యగారి బలం కూడా నీకుంది. స్మిత, కటారిలోనే ఉంటావుగా? వెళ్తున్నది అక్కడికే అయినా ఎంతకాలం ఉండాలని నా మనసు ఆలోచిస్తుంది. అన్నీ వదిలేసి మా ఊరికి వెళ్ళినా వెళ్ళిపోతాను. నీ మనసుని నేను అర్థం చేసుకోగలను. వెళ్లే ముందు నాకు చెప్పి వెళ్ళాలి స్మిత. ఫోన్ చేసి చెప్తాను. ఇక నేను ఇక్కడ ఉండలేను మానసి. అమ్మతో చెప్పు నేను వెళ్ళిపోయానని. ఇదంతా నిజమేనా లేక నేను కలకంటున్నానా? స్మితను మీరు వెళ్ళిపోమ్మని చెప్పారా? తను ఇంకా వెళ్ళలేదా? వెళ్ళిపోయింది. దాన్ని పంపకుండా ఉండాల్సింది కదా. తనని నేను వెళ్ళమన్నది కటారింటికి, పూర్తిగా పొమ్మనలేదు. తను చెప్పింది తన అవసరం ఇక్కడ లేదనిపించింది. ఇక ఒక ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళని ఉంచడానికి నేను తయారుగా లేను. ఎవరూ కూడా మాట్లాడుకోవడం అడగడం నాకిష్టం లేదు. తనని ఇక్కడి నుండి పంపినందుకు నీకు సంతోషమని నాకు తెలుసు. నీ ఆశ నెరవేరింది కదా. నాకేమీ సంతోషం కాదు. స్మితని ఈ ఇంట్లో కాదు నేను చూసింది. నా జీవితంలో అతిపెద్ద పరీక్ష సమయంలో తన మాటలు వింటుంటే ఎక్కువ రోజులు కటారి ఇంట్లో ఉంటుందని అనిపించడం లేదు. అదేమిటి, తనకక్కడ పనిచేయడం ఇష్టం లేదా? ఇంట్లో పని మనిషి మాత్రమే కాదు కదా తను. అంత వివరంగా చెప్పనక్కర్లేదు. తను వెళ్ళిపోతానంటే బతకడానికి ఒక దారి చూపించాలి. తన ఊరికి వెళ్ళిపోతానని మీతో అంటే తగినంత డబ్బు కూడా ఇచ్చి పంపించేయాలి. నేనది నాన్నతో చెప్తాను. తను ఊహించినంత డబ్బు తనకు అందుతుంది. తను వెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ పనులు చూసుకోవడానికి ఒక మనిషి అవసరం నాకు తెలుసు. నీకు నమ్మకమైన వాళ్ళుంటే పెట్టుకో. అలా ఎవరైనా ఉన్నారా? వెతికితే దొరుకుతారు. కొంచెం పెద్దావిడైతే మంచిది. పిల్లల్ని చూసుకోగలిగే అనుభవం ఉండాలి. పోతే పిల్లల విషయం మాత్రమే కాదు, పురిటి సేవలు కూడా చేసేలా ఉండాలి. అన్నీ నువ్వు ఆలోచించి చెయ్యి.